ఇక ఈనాటి కోటి దీపోత్సవ ప్రాంగణాన్ని మరింత శోభాయమానం చేస్తున్నారు విశ్వమందిర పీఠాధిపతి విశ్వయోగి శ్రీ విశ్వంజీ మహారాజ్ గారు. వీరు 1944లో గుంటూరు పట్టణంలో శ్రీమతి వరలక్ష్మమ్మ శ్రీ ఆంజనేయులు పుణ్యదంపతులకు జన్మించారు. 1988 నుంచి విశ్వగురువులుగా భక్తుల చేత పూజలందుకుంటున్నారు. ఆధ్యాత్మిక ఉపదేశాలకు మాత్రమే పరిమితం కాకుండా విద్యాలయాలు, వైద్యాలయాలు ఏర్పాటు చేసి సామాజిక సేవనందిస్తున్నారు. అనేక దేశాల్లో విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ భక్తులు వాటిని నిర్వహిస్తున్నారు. వారి దర్శనమే మహద్భాగ్యం. అటువంటి మహా సద్గురువు ఈనాటి కోటి దీపోత్సవ వేదికకు వేంచేయటం మన అదృష్టం. విశ్వంజీ మనకు అనుగ్రహ భాషణ చేయబోతున్నారు. అందరూ కూర్చోండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. ఓం గం శ్రీం లక్ష్మీ గణపతయే నమః. మానస సంచారం ద్రాంకారం మానస సంచారం ద్రాంకారం ఆమూలాగ్ర సహస్రార సంచారం ఆమూలాగ్ర సహస్రార సంచారం మానస సంచారం హృదయ గ్రంథి విచ్ఛేదితం హృదయ గ్రంథి విచ్ఛేదితం బ్రహ్మగ్రంథి పరిపాలితం బ్రహ్మగ్రంథి పరిపాలితం రుద్రగ్రంథి పరిపోషితం రుద్రగ్రంథి పరిపోషితం త్రిమూర్తిస్వరూపం త్రిగుణాతీతం త్రిమూర్తిస్వరూపం త్రిగుణాతీతం మానస సంచారం ద్రాంకారం మానస సంచారం ఓంకార బిందు త్రికోణ సంయుక్తం ఓంకార బిందు త్రికోణ సంయుక్తం హ్రీంకార శ్రీంకార సమైక్య స్వరూపం హ్రీంకార శ్రీంకార సమైక్య స్వరూపం సకల చక్ర నిగమాగమ కిరణం సకల చక్ర నిగమాగమ కిరణం అష్ట సిద్ధిప్రద అష్టలక్ష్మీ స్వరూపం అష్ట సిద్ధిప్రద అష్టలక్ష్మీ స్వరూపం మానస సంచారం ద్రాంకారం మానస సంచారం. ప్రేమూర్తులారా, పరమ పవిత్రమైన పర్వదినం ఈరోజు స్కంద షష్ఠి నాగుల చవితి జరుపుకునే ఆదివారం రోజున ఈ రోజున అత్యంత ఇష్టమైనటువంటి దేవతలందరికీ ఇష్టమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రీతిప్రాతమైనటువంటి రోజు ఈరోజు. అది మంగళవారం నాడు వచ్చింది. మంగళవారం అమ్మవారికి చాలా ప్రీతికరమైంది, ఆంజనేయ స్వామికి ప్రీతికరమైంది. ఆంజనేయ స్వామి అమ్మవారి యొక్క దర్శనాన్ని, సీతామ్మవారిని దర్శించిన రోజు ఈరోజు. అటువంటి రోజున
అమరావతి నుంచి దేవతల యొక్క ముఖ్య పట్టణమని కీర్తించబడుతున్న అమరావతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీకి అమరావతి అని వాళ్ళు పేరు పెట్టుకుంటే, ఆ అమరావతి నుంచి విజయపురం నుంచి ఇంద్రకీలాద్రి నుంచి సకల దేవతలకి మూలమైనటువంటి స్త్రీ శక్తి ఏదైతే ఉందో, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, సమైక్య స్త్రీ శక్తి స్వరూపంగా ఉన్నటువంటి అక్కడ ఆ యొక్క స్థానంలో సుస్థాపితమైనటువంటి స్త్రీ శక్తి కాంతివంతముగా ఇక్కడికి వచ్చి ఈ రోజున మీ చేత కుంకుమార్చన తీసుకొని ఆశీస్సులు ఇస్తున్నదంటే భాగ్యనగరానికి కదిలి వచ్చి దీన్ని భాగ్యవంతం చేయటానికి, కళావంతము తేజవంతం చేయటానికి సంకల్పించింది. ఈ రెండు రాష్ట్రాలు కూడా సంయుక్తంగా ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి అనేటువంటిది, ఈ దేశం ప్రపంచంలోనే అతిశక్తివంతమైన దేశంగా వెలుగొందాలన్నది దేవతల యొక్క, ఋషుల యొక్క, యోగుల యొక్క లక్ష్యం, ధ్యేయం. సుదీర్ఘంగా ఈ రోజున చెప్పేటువంటిది అనుగ్రహ భాషణం చేసే సమయం లేదు. ముహూర్తం వస్తున్నది, 5 నిమిషాల్లో పూర్తి చేయమని నాకు చెప్పారు కాబట్టి 2 విషయాలు చెప్పి విరమిస్తాను. అమ్మవారిని పూజించాం, తేజోవంతంగా దీపారాధన చేసుకోబోతున్నాం, జ్యోతి ప్రజ్వలనం చేస్తున్నాం. జస్టిస్ ఈశ్వరయ్య కూడా చెప్పారు, మూర్తి చెప్పాడు. ఆ జ్యోతి ఏమి జ్యోతి? ఈశ్వరయ్య, విశ్వజ్యోతి. ఏ శక్తి అయితే విశ్వానికి మూలమైందో, ఏ శక్తి అయితే విశ్వాన్ని నడిపిస్తుందో అది తేజోస్వరూపంగా, జ్యోతిస్వరూపంగా ఉన్నది. శక్తి తేజోస్వరూపంగా ఉంటుంది, అది విశ్వజ్యోతి, స్త్రీ జ్యోతి. దాని నుంచి 3 కిరణాలు వచ్చినాయి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇవి ఎక్కడో లేవు, మన శరీరంలోనే ఉన్నాయి. ఇదే చెప్పాల్సి నేను, జాగ్రత్తగా వినండి మీరు. దేహం దేవాలయము, దేహో దేవాలయ ప్రోక్త. ఈ దేహం అనేటువంటిది దేవాలయం, మొబైల్ టెంపుల్. దీనిలో దైవిక శక్తి ఉంది. జీవుడు సనాతనమైనటువంటి ఆ భగవత్ శక్తి ఏదైతే ఉందో అదే. హృదయంలో షట్చక్రాలు అవన్నీ కూడా నేను చెప్పటల్లా, 3 త్రిగ్రంథి ఛేదకాయ నమః అని చెప్పి లలితా సహస్రనామాల్లో మీరు పూజ చేస్తున్నారు. ఆ గ్రంథులు 3 ఏంటంటే, హృద్గ్రంథి హృదయంలో ఉంది, చిత్ గ్రంథి మనస్సులో ఉంది, రుద్రగ్రంథి ఆత్మగ్రంథి వెన్నుపూసలో ఉంది. హృదయంలో ఉన్నది లక్ష్మీ స్థానం, హృదయంలో ఉన్నది విష్ణు గ్రంథి, లక్ష్మి ఉంది అక్కడ. ఇచ్ఛాశక్తి, పవర్ ఆఫ్ విల్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ది హార్ట్. లక్ష్మి ఎక్కడో లేదు, మన హృదయంలోనే ఉంది. శిక్షలో ఇచ్ఛాశక్తిగా ఉంది, బ్రెయిన్లో జ్ఞానశక్తి ఉంది, బ్రహ్మ గ్రంథి ఉంది, దానిలో జ్ఞానశక్తి ఉంది, సరస్వతి. వెన్నుపూసలో రుద్రగ్రంథి, దానిలో ఉన్నటువంటిది క్రియాశక్తి, దుర్గా, పార్వతి. లక్ష్మీ, సరస్వతి, పార్వతి కోసం మనం ఎక్కడో చూడక్కర్లా. మన శరీరం విశ్వానికి ప్రతీక. ఈ శరీరంలోనే అద్భుతమైనటువంటి శక్తి ఉంది. త్రిశక్తులు దీంట్లోనే ఉన్నారు. దాన్ని ఆ గ్రంథుల్ని విచ్ఛేదనం చేసుకొని, శక్తిని ఎన్లైటన్ చేసుకొని, జాగృతం చేసుకొని, శక్తివంతమై ప్రేమ స్వరూపులుగా మారి, జ్యోతి స్వరూపులుగా మారి, హృదయంలో ఉన్న ప్రేమజ్యోతిని వెలిగించుకొని, మనస్సులో జ్ఞానజ్యోతిని వెలిగించుకొని, వెన్నుపూసలో క్రయాజ్యోతిని వెలిగించుకొని, 3 జ్యోతుల్ని కలిపి విశ్వజ్యోతిగా, అనంతమైన విశ్వజ్యోతితో కనెక్షన్ పెట్టుకొని ముందుకు సాగితే ప్రతి ఒక్క వ్యక్తి శక్తివంతుడవుతాడు. శక్తివంతుడైన వ్యక్తికి సమాజం మొత్తం కూడా నమస్కరిస్తుంది. ఈ దేశాన్ని శక్తివంతం చేయాలంటే ముందు మనల్ని మనం శక్తివంతం చేసుకుందాం, మన కుటుంబాన్ని శక్తివంతం చేసుకుందాం, ఈ దేశాన్ని శక్తివంతం చేద్దాం. ప్రపంచమంతా అస్తవ్యస్తమై ఉన్నటువంటి ఈ తరుణంలో ప్రపంచం మొత్తం మేధావులంతా మీరు నమ్మిన నమ్మకపోయిన భారతదేశం వైపు ఆశతో, ఆకాంక్షతో చూస్తున్నారు. ఒక విశ్వకిరణం, ఒక శాంతి కిరణం, ఒక ప్రేమ కిరణం, ఒక దివ్య కిరణం వస్తుంది. భారతదేశం మొత్తం అన్ని దేశాలని నడిపించి ప్రపంచానికి శాంతినిస్తుంది అన్నది, అది ఈ యథార్థము, నిజము అని ఈనాడు ఈ జ్యోతి ప్రజ్వలనం, ఈ షష్ఠి రోజున, ఈ పరమ
శుభప్రదమైనటువంటి దివ్యమైన ఈ రోజున దీపాలని జ్వలిస్తూ వెలిగిస్తూ ప్రపంచం మొత్తానికి చాటి చెబుతాం, శాంతినిస్తాం, అశాంతి లేకుండా చేస్తాం, ప్రేమను పొందుతాం అని చెప్పేసి సత్యమేవ జయతే అన్నది మన యొక్క దేశం యొక్క నినాదము, మన సనాతన నినాదమే సత్యమేవ జయతే. భారతదేశం జిందాబాద్ అని, భారతమే జయించాలని భారతదేశం అని పెట్టుకోవాలా. సత్యమేవ జయతే అదేమిటో చెప్పి విరమిస్తాను. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం సత్యమనంతం సత్యం బ్రహ్మ, జ్ఞానం సత్యం జ్ఞానమనంతం జ్ఞానం బ్రహ్మ, అనంతం సత్యం అనంతం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యము ఏది సత్యం? వాట్ ఈస్ ద ట్రూత్? జ్ఞానమే సత్యము. జ్ఞానం ఏదైతే ఉందో, ద ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ ద ఈచ్ అండ్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ ద యూనివర్స్. విశ్వమంతా కూడా పరిభ్రమిస్తున్నటువంటి దివ్య జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము సత్యము. దట్ ఈస్ ద ట్రూత్. అది జయించాలి అని భారతదేశం కోరుకుంటున్నది. భారతదేశ యోగులు, మేధావులు, సిద్ధపురుషులు కోరుకుంటున్నారు. ఈ ప్రపంచం ప్రశాంతమయం కావాలని. అది అనంతమైనటువంటిది. అక్కడి నుంచే ఏ జ్ఞానమైనా వచ్చేది. వీ హ్యావ్ టు కనెక్ట్ అవర్ సెల్ఫ్, అవర్ మైండ్ విత్ ద యూనివర్సల్ మైండ్. దెన్ the immense knowledge flows into your mind and you can serve the society, you can make the world abode of the peace.